ఏమండి మనకు తెలుసు నోవాహు దినాలలో జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు చేయమన్న ప్రకారంగా నోవాహు 100 సంవత్సరాలు ప్రయాసపడి పగలు రాత్రి కష్టపడి నోవాహు తన భార్య తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండ్లు మొత్తం 8 మంది కష్టపడి దేవుడు చెప్పిన కొలతల ప్రకారం ఎత్తు ప్రకారం పొడవు ప్రకారం వెడల్పు ప్రకారం దేవుడు చెప్పిన మాట చొప్పున నోవాహు ఓడను సిద్ధపరచడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఆ ఊరు ఈ ఊరు పరిసర ప్రాంతాల్లో కొన్ని మైళ్ళ దూరం నుంచి వచ్చారంట జనాలందరూ. ఏంట్రా ఈ నోవాహు ముసలోడికి పిచ్చి పట్టిందా? అసలు వర్షాలు పడవట్లా, మంచు కురవట్లా, ఇందుతేనేమో పెద్ద పడవ ఓడ చేస్తున్నాడు, దీన్ని ఏం చేసుకుంటాడు? నెత్తినేసి కొట్టుకుంటారు వీళ్ళు. ఏం చేసుకుంటాడు రా ముసలోడికి పిచ్చి పట్టినట్టుంది. దేవుడు చెప్పాడంట జలప్రలయం వచ్చిద్దంట, మొత్తం మునిగిపోతాయంట. అబ్బా ఈడొక్కడే బతుకుతాడు, ఈడు కుటుంబమే బతుకుతారు అని హేళన చేయటానికి, అపహాస్యం చేయటానికి, రకరకాలుగా గేలి చేయటానికి ఒక జోకర్ లాగా నోవాహు కుటుంబాన్ని ఆ దినాల్లో చూశారు. నోవాహు ఏం సిగ్గుపడలా, నోవాహు ఏం బాధపడలా. నోవాహు దేవుని సువార్తను 100 సంవత్సరాలు ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? ప్రజలారా పాపం చేయటం మానేయండి, చెడు జీవితం జీవించడం మానేయండి, అక్రమము అన్యాయం మానేయండి. ఎందుకంటే అనేకులు ఆ దినాల్లో దేవుడు చూస్తున్నప్పుడంట నోవాహు ఒక్కడే నిందారహితుడిగా కనపడ్డాడంట. భూలోకమంతా కూడా బలాత్కారంతో నింపబడిపోయిందంట. అసలు ఎందుకు నేను భూమి మీద మనుషులను చేశానా అని దేవుడే హృదయంలో నొచ్చుకొని పరితాపం చెందే పరిస్థితిలోకి ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వెళ్ళిపోయారంట. అప్పుడు దేవుడు జలప్రళయాన్ని రప్పించడానికి నోవాహు ఒక్కడే ఆ తరము వారందరిలో నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడంట. ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అది చూశాడు. కలిసిపోలా, లోకంలో కొట్టుకుపోలా, నలుగురు వెళ్ళే దారిలో వెళ్ళిపోలా, తాను ప్రత్యేకమైన దారిలో నడవడానికి ఇష్టపడ్డాడు. చాలామంది ఏమంటారు? నలుగురితో పాటు పోక ఏం చేస్తామండి, మనం వేరుగా ఏం పోతాం, వాళ్ళందరూ తానానా అంటే నో. యేసు ప్రభు నిన్ను ఎన్నుకుంది నలుగురు మాటలు తీసుకొని పోవడానికి కాదు, నలుగురు ఏం చేస్తే నువ్వు అది చేయటానికి కాదు, నలుగురు ఏది చెబితే అది చేయటానికి కాదు. నువ్వు దేవుడు ఏం చెప్తే చేసేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఏం చేయమంటున్నాడో అది చేయటానికి నువ్వు ఇష్టపడితే ఆ నలుగురు నిన్ను ద్వేషించవచ్చు, ఆ నలుగురు నిన్ను దూషించవచ్చు, ఆ నలుగురు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడకపోవచ్చు. నేను ఏకాకిగా ఉన్నానని అధైర్యపడద్దు, నా ప్రభు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఎస్. ఆ నలుగురు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ నలుగురు ఆ నలుగురు వాళ్ళకి సరిసరిగా ఉంటే నలుగురు కలిసి ఉంటారు, అవునా కదా? ఆ నలుగురు సరిసరిగా లేరనుకో, ఆ నలుగురు కూడా ఏమైపోతారు? చట్టాపట్టాలు అయిపోతారు. కానీ నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా గనక జీవిస్తే నా ప్రభు నిన్నెన్నటికీ వదలడు ఆయన. ఆమేన్. ఆయన అందుకు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు.